హాయ్ వెల్కమ్ టు ద పిఎం ఫ్యాక్టర్. మోదీ 3.0కి ఏడాది పూర్తయింది. అలాగే ప్రధానిగా మోదీ పాలనకు 11 ఏళ్లు నిండాయి. గత దశాబ్ద కాలంలో భారత మేటి ప్రధానిగానే కాదు, ప్రపంచ అగ్రనేతల్లో ఒకరిగా ఎదిగారు నరేంద్ర మోదీ. వర్తమాన పునాదిపై మరింత పటిష్టమైన భవిష్యత్తును తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 11 ఏళ్ల పాలనపై అభిప్రాయాలు పంచుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే నమో యాప్లో జన్మన్ సర్వేకి శ్రీకారం చుట్టారు. మరి మోదీ నాయకత్వంపై జనం ఏమనుకుంటున్నారు? ఇదే ఇవాల్టి పిఎం ఫ్యాక్టర్. आज का भारत भी विकास और विरासत दोनों को साथ लेकर चल रहा है. आज जम्मू कश्मीर का नौजवान नए सपने भी देख रहा है और उन्हें पूरे भी कर रहा है. ఎవరి నిర్ణయాలు సాటిలేనివో వారిని ఎవ్వరూ కదిలించలేరు. निराशा के अंधकार से निकलकर विश्वास के उजाले में तिरंगा फहरा रहा. వేగం ద్వారా పురోగతి, పురోగతి ద్వారా శ్రేయస్సు అనేది మోదీ అభివృద్ధి నమూనాలో భాగం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టంతా దేశ అభివృద్ధిపైనే ఉంది. हम एक विकसित भारत का सपना लेकर के चल रहे हैं तब, और वो सपना नहीं 140 करोड़ देशवासियों का संकल्प है. దేశంలో మోదీ ప్రభుత్వానికి 11 ఏళ్లు. ఈ 11 ఏళ్లలో మోదీ నాయకత్వం దేశ దశను దిశను మార్చేసింది. సమాజంలో అట్టడుగున ఉన్న ప్రజలు కూడా గౌరవంగా జీవించే హక్కును అందించడానికి అవసరమైన ప్రతి నిర్ణయాన్ని ప్రధానమంత్రి మోదీ తీసుకున్నారు. जन जन देश के विकास के लिए भागीदार बने, दायित्व संभालें. हम इतना तय कर लें कि 2047 जब भारत की आजादी के 100 साल होंगे, विकसित भारत बनाने के लिए तत्काल भारत की इकोनॉमी को 4 नंबर से 3 नंबर पर ले जाने के लिए अब हम कोई विदेशी चीज का उपयोग नहीं करेंगे. 2025 జూన్ 9న మోదీ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కానీ ఈ 11 సంవత్సరాలలో దేశం ఒక పెద్ద మార్పును చూసింది. అది దశాబ్దం క్రితం వరకు ఎవ్వరూ ఊహించని మార్పు. ప్రధాని మోదీ తనను తాను దేశ ప్రధానమంత్రిగా ఎప్పుడూ భావించలేదు. ప్రజలకు ప్రధాన సేవకుడిగా నిరంతరం ప్రజా సంక్షేమంపైనే దృష్టి సారించారు. పేదల అభ్యున్నతి, దేశవాసుల సేవకు అంకితమయ్యారు. देश लूटने नहीं दिया जाएगा. मैं संतरी बनकर के बैठा हूं,
भाइयों बहनों, मैं प्रधान सेवक हूं। అంతేకాదు తమ 11 పాలన ఎలా ఉంది అంటూ తమ ప్రభుత్వంపై రిపోర్ట్ కార్డును సిద్ధం చేయమని దేశవాసులకు విజ్ఞప్తి చేయడం మోదీ విజ్ఞతకు నిదర్శనం. ప్రజా భాగస్వామ్యాన్ని, పారదర్శకతను ప్రోత్సహించడం ద్వారా భారత భవ్య భవిష్యత్తుకు బాటలు వేయాలన్నదే ప్రధాని సంకల్పం. నమో యాప్లో ప్రత్యేకంగా జన్ మన్ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రారంభించిన 26 గంటల్లోనే దేశవ్యాప్తంగా 5 లక్షలకు పైగా ప్రజలు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వే ద్వారా మోదీ ప్రభుత్వం తమ 11 పనితీరుపై ప్రజల నుంచి అభిప్రాయాన్ని తీసుకుంటోంది. దీనితో పాటు ప్రజాస్వామ్య ప్రక్రియతో ప్రజలను అనుసంధానించడానికి ప్రభుత్వం చొరవ తీసుకుంది. ప్రజల సూచనలతో ముఖ్యమైన సమస్యలు, పథకాల్లో అవసరమైన మార్పులకు అవకాశం ఉంటుంది. మీ అభిప్రాయం చాలా ముఖ్యం. నమో యాప్ ద్వారా జన్ మన్ సర్వేలో పాల్గొనండి. భారతదేశ 11 సంవత్సరాల అభివృద్ధి ప్రయాణాన్ని మీరెలా చూస్తున్నారో మాకు తెలియజేయండి. ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య అంతరాన్ని తగ్గించడం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం ఈ సర్వే ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు అందిన డేటా ప్రకారం ఉత్తరప్రదేశ్ అత్యధిక సంఖ్యలో 1,41,150 ప్రతిస్పందనలను పంపించింది. ఆ తరువాత మహారాష్ట్ర నుంచి 65,775 ఫీడ్బ్యాక్స్ అందాయి. తమిళనాడు నుంచి 62,580, గుజరాత్ నుంచి 43,590, హర్యానా నుంచి 29,985 ప్రతిస్పందనలు లభించాయి. ఈ సర్వేలో పాల్గొన్న 77% మంది ప్రజలు మొత్తం సర్వేను పూర్తి చేశారు. జన్ మన్ సర్వేపై ఉత్సుకతకు, పౌరుల భాగస్వామ్యానికి ఇది నిదర్శనంగా నిలబడుతోంది. పేదవారైనా, ధనవంతులైనా, మధ్యతరగతి వారైనా దేశ నిర్మాణంలో అందరి భాగస్వామ్యం అవసరం. ఈ విషయం మోదీకి బాగా తెలుసు. साथियों, देश के हर गरीब का सशक्तिकरण बीजेपी सरकार की प्राथमिकता है. ప్రజా సూచనల ఆధారంగా నవ భారతానికి పునాది వేయడానికి మోదీ ప్రభుత్వం జన్మన్ సర్వేకి పిలుపునిచ్చింది. 11 పాలనపై ప్రజల అభిప్రాయాన్ని స్వీకరిస్తోంది. ఈ సర్వేలో వివిధ రంగాలకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. జన్మన్ సర్వేలో ప్రశ్నలు ఎలా ఉన్నాయో మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. గత 10 ఏళ్లలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారతదేశ విధానం ఎలా ఉంది? జాతీయ భద్రత కోసం భారత ప్రభుత్వం తీసుకున్న కఠినమైన వైఖరితో మీరు పౌరుడిగా ఎంత సురక్షితమని భావిస్తున్నారు? ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గళం గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా వినపడుతోందని, గౌరవించబడుతోందని మీరు నమ్ముతున్నారా? స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియాతో పాటు విద్యారంగంలో సంస్కరణలు యువతకు అవకాశాలను ఎంతగా పెంచాయని భావిస్తున్నారు? ఇక మహిళల విషయానికొస్తే మీ దృష్టిలో మహిళాభివృద్ధికి తీసుకొచ్చిన ముఖ్యమైన సంస్కరణ ఏది? ప్రజా సమస్యలపై స్థానిక, జాతీయ ప్రజాప్రతినిధుల తీరు, జవాబుదారీతనంపై మీ అంచనా ఏమిటి? దేశంలోని ప్రతి రంగాన్ని అభివృద్ధి చేయడమే మోదీ ప్రభుత్వ సంకల్పం. దీనికోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది. జన్మన్ సర్వే ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాన్ని తీసుకోవడం వల్ల మరిన్ని ప్రజా ప్రయోజన చర్యలు తీసుకుంటుందని అర్థమవుతుంది. ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కూడా. వాటి పనితీరును తెలుసుకుందాం. గత 11 సంవత్సరాలలో మోదీ ప్రభుత్వం పేదరికం నుంచి చాలా మందిని బయటకు తీసుకురావడానికి అనేక చర్యలు తీసుకుంది. ఇందులో డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ముఖ్యమైన పాత్ర పోషించింది. మోదీ ప్రభుత్వం డీబీటీ వ్యవస్థ ద్వారా విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. దీని ద్వారా అవినీతిని అరికట్టడంతో పాటు పేదల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బును పంపడంలో విజయవంతమైంది. అవును, డీబీటీ ద్వారా 1200కి పైగా ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయి. దీనివల్ల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు 44 లక్షల కోట్ల ప్రత్యక్ష బదిలీ సాధ్యమైంది. ప్రత్యక్ష బ్యాంకు బదిలీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం 3.48 లక్షల కోట్లు ఆదా చేసింది. हमारे देश में
गरीबों को लाभ मिले से कई योजनाएं चलती हैं, लेकिन पता ही नहीं चलता है कि जिसके लिए योजना है उसी को जाता है कि किसी और जगह पे जाता है। बीच में कहीं लीकेज तो नहीं हो रहा है। हमने तय किया कि दिल्ली से 1 रुपया निकलेगा तो गरीब के हाथ में 100 के 100 पैसे पहुंचेंगे, 99 नहीं। నిజాయితీ గల పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించడానికి, పన్ను వ్యవస్థలో పారదర్శకతను పెంచడానికి మోదీ ప్రభుత్వం జీఎస్టీని అమలు చేసింది. అంటే ఒకే దేశం ఒకే పన్నన్నమాట. आज देश ने जीएसटी लागू कर दिया, व्यापारियों में एक नया विश्वास पैदा हुआ। मैं देश के व्यापारी आलम को, छोटे मोटे उद्योग करने वाले आलम को जीएसटी के साथ शुरू में कठिनाइयां आने के बावजूद भी उसको गले से लगाया, स्वीकार किया, देश आगे बढ़ा। ప్రధాని మోదీ చేసిన ఈ మాస్టర్ స్ట్రోక్ పన్నుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పుకు దోహదం చేసింది. అవును, పన్ను విధానంలో జీఎస్టీ పారదర్శకతను పెంచింది. ఇది నల్లధనం, అవినీతిని అరికట్టడానికి తోడ్పడింది. ప్రధాని మోదీ వాద్నగర్లోని ఒక చిన్న టీ స్టాల్ నుంచి దేశంలోని అత్యున్నత శక్తి శిఖరాగ్రానికి ఎదిగారు. ఆయనకు పేదల సమస్యలు తెలుసు. అందుకే ఈ 11 సంవత్సరాలలో పేదల జీవితాలను మెరుగుపరిచే ఎన్నో పథకాలకు రూపకల్పన చేశారు. हमारे ही गरीब भाई बहनों ने गरीबी के खिलाफ जंग लड़ा और 25 करोड़ गरीब गरीबी को परास्त कर करके विजयी होकर के गरीबी से बाहर निकले हैं। हर तरह से सरकार गरीब और मध्यम वर्ग के साथ कंधे से कंधा मिलाकर चल रही है। మోదీ ప్రభుత్వం ఈ 11 ఏళ్లలో అనేక పథకాలు అమలు చేసింది. పేదల జీవితాల్లో మార్పు తెచ్చింది. వాటిలో కొన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. అటల్ పెన్షన్ స్కీమ్. అటల్ పెన్షన్ స్కీమ్ 2015 సంవత్సరంలో మొదలైంది. ఇందులో పెట్టుబడిపై పెన్షన్ కు ప్రభుత్వం హామీ ఇస్తుంది. అసంఘటిత రంగంలో పనిచేసే వ్యక్తుల్ని దృష్టిలో ఉంచుకుని అటల్ పెన్షన్ స్కీమ్ ప్రారంభమైంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న వారు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టిన తర్వాత మీకు 60 సంవత్సరాల వయసులో గరిష్టంగా 5,000 రూపాయల పెన్షన్ లభిస్తుంది. हमने एक अटल पेंशन योजना लगाई है। भाइयों बहनों, आपने कभी कल्पना की थी कि हमारे देश का किसान 60 साल के बाद उसको पेंशन मिल सकती है? घर काम करने वाली महिला 60 साल के बाद उसको पेंशन मिल सकती है? भाइयों बहनों, अगर आप 20 साल की उम्र के हैं, 25 साल की उम्र के हैं, 30 साल की उम्र के हैं और अभी से आप पैसा जमा कराना चालू करोगे, जितना जमा कराओगे उसके अनुपात में 60 साल की उम्र होने के बाद आपको पेंशन मिलना शुरू हो जाएगा। ఉజ్వల యోజన 2016 మే 1న ప్రధానమంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించింది కేంద్రం. గత 9 సంవత్సరాల్లో 238 కోట్ల సిలిండర్లు రీఫిల్ చేయబడ్డాయి. ఈ పథకం కింద బీపీఎల్ కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ లభిస్తుంది. సబ్సిడీపై 12 సిలిండర్లను పొందవచ్చు. దీని ద్వారా మార్చి 2025 నాటికి 10.35 కోట్ల మంది మహిళలు ప్రయోజనం పొందారు. ఈ పథకంలో 80% మంది లబ్ధిదారులు గ్రామీణ మహిళలే. पीड़ा को जी करके आया हूं और इसलिए मुझे मेरी इन गरीब माताओं को इस कष्टदायक जिंदगी से मुक्ति दिलानी है। ఆయుష్మాన్ భారత్ యోజన దేశంలోని పేద మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయుష్మాన్ భారత్ యోజనను ప్రారంభించారు ప్రధానమంత్రి మోదీ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకంగా పరిగణించబడుతోంది.
ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా ప్రతి కుటుంబం 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా ప్రయోజనాన్ని పొందుతుంది. 50 కోట్లకు పైగా లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇది మాత్రమే కాదు, దేశంలోని ప్రతి వర్గానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం. అందుకే మోదీ ప్రభుత్వం అనేక ప్రయోజనకరమైన పథకాలను అమలు చేస్తోంది. వాటి ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. స్వచ్ఛ భారత్ అభియాన్, స్కిల్ ఇండియా మిషన్, మేక్ ఇన్ ఇండియా, బేటీ బచావో బేటీ పడావో, పీఎం ముద్రా యోజన, జీవన్ జ్యోతి బీమా, స్టార్టప్ ఇండియా. ఇలా మోదీ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. వాటి ప్రత్యక్ష ప్రయోజనం ఇప్పుడు పేద వర్గాలకు అందుతోంది. రైతులు, మహిళలు, యువత, ఇలా పేదల సంక్షేమం కోసం మోదీ సర్కార్ అంకితమైంది. 11 ఏళ్ల పాలనా అనుభవం, అంకిత భావం సాక్షిగా బడుగుల జీవితాల్లో వెలుగుల కోసం పునరంకితమవుతోంది. ఇది ఇవాల్టి పిఎం ఫ్యాక్టర్. వికసిత భారత పర్వంలో రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.